హాయ్ ఫ్రెండ్స్, జింజర్ ఇలాచీ చాయ్ రెసిపీ చెప్తున్నాను. ఇది 2 పర్సన్స్కి చేసుకోవచ్చు. ముందుగా మనం బౌల్ తీసుకొని 1 కప్ వాటర్ వేసుకోండి. ఈ 1 కప్ వాటర్ బాయిల్ అవ్వనివ్వండి. బాయిల్ అయిన తర్వాత మనం టీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. ముందు లిడ్ పెట్టుకొని కాసేపు బాయిల్ అవ్వనివ్వండి. ఈలోపు మనం అల్లం ఇలాచీ దంచి పెట్టుకుందాము. ఇలా చిన్న ముక్క అల్లం ముక్క, ఒక ఇలాచీ దంచి పెట్టుకోవాలి. దంచి పక్కన పెట్టుకోండి. ఈ టీ చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్గా త్వరగా అయిపోద్ది. ఈ టీ అంటే నాకు చాలా ఇష్టం, అల్లం ఇలాచీ టీ. ఇంకా మసాలా టీ కూడా చాలా బాగుంటుంది. ఇలా దంచి పెట్టుకున్న తర్వాత మనం వాటర్ బాయిల్ అవుతాయి కదా, ఈలోపు వాటర్ బాయిల్ అయి ఉంటాయి. మూత తీసి చూడండి, అదిగో వాటర్ బాయిల్ అయినాయి. మనం 1 టీ స్పూన్ వేసుకుంటే చాలు. 2 కప్స్ టీకి 1 టీ స్పూన్ టీ పౌడర్ అయితే చాలు. టీ పౌడర్ వేసి కొంచెం సేపు బాయిల్ అవనివ్వండి. మళ్ళీ దాంట్లో ఉన్న డికాషన్ అంతా వాటర్లోకి వస్తుంది. ఇలా బాయిల్ అవుతున్నప్పుడే మనం ఇందాక దంచి పెట్టుకున్న చిన్న అల్లం ముక్క, ఇలాచీని మిక్స్ని దాంట్లో వేసేసుకోండి. ఒక్కసారి మిక్స్ చేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకొని మళ్ళీ కాసేపు బాయిల్ అవ్వనివ్వండి. బాయిల్ అయిన తర్వాత మనం 1 కప్ మిల్క్ని యాడ్ చేసుకుందాము. 1 కప్ వాటర్కి 1 కప్ మిల్క్. ఇది సిమ్లోనే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగోదు. సిమ్లో పెట్టుకొని నీట్గా బాయిల్ చేసుకుంటే మంచి టీ అయితే మనకి ఫైనల్గా రెడీ అవుతుంది. ఈ 2 కప్స్ టీకి 2 స్పూన్స్ షుగర్ అయితే సరిపోతుంది. ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ తక్కువ కావాలంటే యాజ్ యూ రిక్వైర్డ్ మీరు యాడ్ చేసుకోండి, మీకు ఎంత అవసరమో. నేనైతే 2 స్పూన్స్ యాడ్ చేస్తాను. కొంచెం సేపు బాయిల్ అయిన తర్వాత మనకి ఫైనల్గా టీ అనేది రెడీ అవుతుంది. సో బాగా బాయిల్ అవుతుంది. ఇలా మరిగించుకుంటేనే బాగుంటుంది. సిమ్లోనే ఉంచుకోవాలి. టీ హై ఫ్లేమ్ మీద పెట్టుకోకూడదు. తొందరగా పొంగు వస్తుంది కానీ మరగదనమాట. సో మనం ఇలా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత మనం టీ అనేది వడపోట్టుకోవాలి. ఇలాచీ టీ అంటే చాలా బాగుంటుంది, అల్లం ఇలాచీ టీ. మీకు ఏ టీ ఇష్టమో కమెంట్ చేయండి. నాకు ఎక్కువ అల్లం ఇలాచీ టీ అంటేనే ఇష్టం. సో ఫైనల్గా టీ అయితే రెడీ అయిపోయింది. 2 కప్స్ టీ అయితే వస్తుందండి. Thank you for watching. Please subscribe.